రెండు తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు జానీ మాస్టర్ భార్య ఆయేషా తన భర్త ఏ తప్పు చేయలేదని అంటున్నారు. ఆయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ కూడా ముగిసింది. నార్సింగ్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ విచారించిన తర్వాత చెంచల్గూడ జైలుకు చేర్చారు. అక్టోబర్ 3 వరకు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్. ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు పోలీసులు. దాని ఆధారంగానే రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు. కాగా జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తన నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని, అందుకు గాను 5 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు జానీ. దీనిపై విచారణ జరిపిన కోర్టు జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 8న ఢిల్లీలో అవార్డును జానీ మాస్టర్ తీసుకోనున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్గా ధనుష్ నటించిన తిరు సినిమా పాటకు నేషనల్ అవార్డు దక్కింది. ఈ అవార్డు అందుకునేందుకు 5 రోజుల పాటు బెయిల్పై విడుదలయ్యారు జానీ.